మరణించారు. ఇప్పుడు కూడా అక్కడ మృతదేహం సుగంధం ద్రవ్యాలు పూసి బ్రతుకున్నట్టే చేస్తారు, కానీ అందులో జీవం లేదు. సాధు సుందర్ సింగ్ గారు ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను ఆగ్రా వెళ్ళాను. ఏముంది సార్? తాజ్మహల్ అంటే ప్రియుడు ప్రేయస్సుతో దేవుడికి పోయి కొన్ని కోట్ల సమాధిని కట్టాడు. సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, నేను తాజ్మహల్ చూశాను, చాలా సుందరంగా అలంకరించబడి ఉంది, కానీ దాని లోపల కుళ్ళిపోయిన శవం ఉంది. అది సమాధి. అది సమాధి. నేను యెరూషలేము వెళ్ళాను. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని చూశాను. అక్కడ తెరవబడిన సమాధి సమాధించబడడానికి క్రీస్తు లేదు. ఎందుకంటే ఈ యేసు వయసు ఆయన పునరుద్ధారణై తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పునరుద్ధానం జగదేక తర్వాత జగదేక చూసుకోవాలి. ఎవరు చెప్పండి? ప్రపంచాన్ని జయించాడు. వయసులో ప్రపంచాన్ని జయించి ఒక చెత్త దోమ పుట్టింది. ఏమిటి? 50,000 తెలవు. ప్రపంచాన్ని జయించిన వాడు మరణాన్ని జయించదగా మరణంలో తలొచ్చి తనను సాధించాడు. కానీ ఆ ప్రభువైన క్రీస్తు మరణము మెడవచ్చు, మరణము ముందు నుంచి నృత్యం చేయగా తిరిగి లేచాడు. క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి నలుగురు సువార్తను రాశారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం. రెండు అధ్యాయాల క్రీస్తు పునరుద్ధానం గురించి విధిగా రాయబడింది. 104 సార్లు ఈ పునరుద్ధాన వేదిక